శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గోరింటాకు ఇట్లా మిక్సీ పట్టేటప్పుడే ఇంత ఎర్రగా అయిపోయింది. 10 నిమిషాలలో గోరింటాకు మంచి రంగులో రావాలి అంటే కావలసిన పదార్థాలు: గోరింటాకు, పోక చెక్క, లవంగాలు, పెరుగు, షుగరు, నిమ్మకాయ. అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాఫీ పౌడర్. కాఫీ డికాషన్ చేసుకొని అందులో పోక చెక్క, లవంగాలను దంచి డికాషన్లో మరగనివ్వాలి. ఆ తర్వాత వడబోసి గోరింటాకు, పెరుగు ఇవన్నీ కలిపి మిక్సీకి వేసుకోవాలి. వేసి ఈ విధంగా పేస్ట్ లాగా అవుతుంది. మనము దీనిని ఓవర్ నైట్ ఇట్లానే పెట్టుకోవచ్చు. లేదంటే ఇప్పుడు కూడా అలాగే మనం చేతులకి డిజైన్ పెట్టుకోవచ్చు. చాలా రెడ్గా అవుతుంది. ఇలా ట్రై చేయండి, తప్పకుండా రిజల్ట్స్ వస్తాయి. నేను ఇది ప్రాక్టికల్గా చేసి చెప్తున్నానండి. ఇదే గోరింటాకుని మనం హెయిర్స్కి అప్లై చేయాలంటే దీంట్లో కొంచెం అలోవెరా జెల్, వేపాకు, మందారమాకు, తమలపాకు అన్నీ వేసేసి మంచిగా ఓవర్ నైట్ పెట్టేసి మనం నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్కి అప్లై చేసుకోవచ్చు. వెంట్రుకలకి నూనె లేకుండా చూసుకోవాలి. ఒక 2 అవర్స్ ఉంచుకుంటే చాలు, గోరింటాకు మంచిగా రెడ్గా పండుతుంది. ఆషాఢ మాసం గోరింటాకు ముత్తైదులకు ఎంతో శుభప్రదం. గోరింటాకు తప్పకుండా ఆషాఢ మాసంలో పెట్టుకోవాలి. ఎందుకంటే మన ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది గోరింటాకు. అదేవిధంగా ఎర్రగా పండడం వల్ల మనకి సౌభాగ్యం, సంతానం అన్నీ కూడా క్షేమంగా ఉంటాయి.